నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే జిల్లాల విభజన పైన పెద్ద ఎత్తున చర్చనీయాంశం మారింది. సో, ఉమ్మడి వరంగల్ జిల్లాను మొత్తం కూడా ఒకటే చేస్తారన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. నాతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, జనగాం ఎమ్మెల్యే. ఏం చెప్తారు? జిల్లా అంటే పునర్విభజన చేస్తామంటున్నారు, శాస్త్రీయంగా చేయలేదంటున్నారు. ఏం చెప్తారు? ఉన్న జిల్లాలను పెంచుకోదలుచుకుంటే సాధ్యమవుతుంది తప్ప ఉన్న జిల్లాల్లో కుదిస్తామని చెప్పేసానంటే ఎక్కడ ఎప్పుడు జరగలే. ఇవాళ జరిగినట్లయితే ఇప్పుడు వరకు దానివల్ల ఎవరైతే ప్రజలు చాలా లాభాలు పొంది మంచిగా అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వ్యతిరేకమవుతారు. ప్రతి ఒక్క జిల్లా కేంద్రము నువ్వు తీసేస్తే ఆ జిల్లా కేంద్రం ఆ జిల్లా ప్రజలందరూ కూడా దాన్ని అగ్నిగుండంగా మారుస్తారు. ఎవరైతే దీన్ని మార్చాలని వాళ్ళ యొక్క ఉనికిని తీసేయాలని చెప్పేసి అనుకుంటుండో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు. రేపు పొద్దున చేతులు కాల్చుకోవడం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లాల విభజన గురించి కొంతమంది నాయకుల కోసం జిల్లాలు విభజించారు. అంటే ఇటు సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, వరంగల్ కూడా వాళ్ళ స్వలాభం కోసం, అలాగే వరంగల్ రూపురేఖలు మార్చాలి, వరంగల్కు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ ప్రత్యేకత ఉండకూడదని ఇది చేశారని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు? వరంగల్ విభజించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆకాంక్షలను అవసరాలను బట్టి అరాడ్ చేయడం జరిగింది. మహబాదు ఆనాడు చాలా దూరంగా వరంగల్కు విశ్లేషణ బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని వేసుకోవడం జరిగింది. భూపాల్పల్లి కానీ ములుగు కానీ అది యాక్చువల్గా ఒక్క ములుగు భూపాల్పల్లి జిల్లానే ఆ రోజున తీసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంటే కూడా భూవైశాల్యంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా శాస్త్రీయంగా అన్నీ అడిగిన తర్వాతనే దాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్న జిల్లాలు అయితే కేంద్రీకృతమైన సమస్యలన్నిటి కూడా వికేంద్రీకరణ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇలా కలెక్టర్ అంటే కలెక్టరు సంవత్సరానికి కూడా ఒక మండలానికి పోయే పరిస్థితి లేకుండే. ఇవాళ చిన్న జిల్లాలు అయిన తర్వాత కలెక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. జనగామ లాంటి జిల్లాలో పోరాటం చేసి అన్నాడు సాధించుకున్నారు. ఇచ్చింది కేసీఆర్ గారైనా అన్నాడు అందరూ పోరాటం చేసి తెచ్చుకున్న తర్వాత దానికి ఇవాళ ఒక జిల్లా కేంద్రం ఏర్పడ్డది. జిల్లా ఆఫీసులన్నీ అక్కడికి వచ్చినాయి. అదేవిధంగా అక్కడ ఉండే అనేక హాస్పిటల్ కానీ మిగతా అని కూడా అక్కడ రావడం జరిగింది. మెడికల్ కాలేజ్ వచ్చింది. అందరూ కూడా ఈ జనగామకు తీసుకుపోవడం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు అక్కడ కాకుండా వరంగల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి ఒక మంచి వాతావరణం ఏర్పడి ఇలా జిల్లా కేంద్రం కూడా ఇలా బాగా రేట్లు పెరిగి మిగతా ప్రజలందరూ కూడా ఇలా ఉపయోగకరంగా ఉన్నది. దాన్ని ఇలా కాదని చెప్పేసానంటే ప్రజలే ఎవ్వరూ దానికి నాయకత్వం వహించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఊర్లో ప్రజలే వాళ్ళే కథానాయకులు అయిపోయి ఎవరైతే ఇలా చిచ్చు పెడదామనుకుంటున్నారో ఆ చిచ్చులో వాళ్ళే మాడి మస్ అయిపోతారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నారా? మున్సిపల్ ఎన్నికలకు ఖచ్చితంగా మొన్ననే మా దగ్గర ఉన్న జనగాం నియోజకవర్గంలో 60% గెలిచినాం. 131లో 73 గెలిచినాం. 3 ఇండిపెండెంట్ కూడా మాతో పాటు చేరిండ్రు. 76 వరకు మాకున్నారు. రేపొద్దున 2 మున్సిపాలిటీ కూడా జనగామ మరియు చర్యాల మీద కూడా జెండా ఎగరేస్తాం. ఎట్లా చూస్తారు? అంటే హరీష్ రావుకి నోటీస్ ఇవ్వడం వెనుక ఏం అంతరాయం ఉందనుకుంటారు? కావాలని చేస్తుందంటారా? ఏమంటారు? డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నిన్న బొగ్గు గురించి స్కామ్ గురించి అయిందని చెప్పేసి వాళ్ళు తెలుసు ఎక్కడైతే ఇది మొత్తం కూడా బయటపడుతున్న ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికి చేసింది తప్ప ఈ సిట్టు వేయకముందే ఆయనకు క్లీన్ చిట్ వచ్చింది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. కాబట్టి ఇటువంటి ఎన్ని చేసినా కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరింత రెట్టించిన ఉత్తేజంతో ఉత్సాహంతో ఇవాళ కసితో పనిచేస్తారు. వాళ్ళ సంగతి చూస్తారు. కవిత గారు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి. ఎవరి ఫోన్ ఎవరు ట్యాప్ చేసింది అనేది ఆమెకు తెలుసు కావచ్చు, కానీ మా అందరికి ఎవరికి తెలియదు. వారికి తెలుసు కావచ్చు, మాకు తెలియదు.